Studio One News. Follow for latest updates. Link in description. ఉగ్రదాడికి బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్మన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం విషాదకరం. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత అయితే వహించింది. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను బ్లాక్మన్ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం పహల్గామ్ లో జరిగిన భయానక ఉగ్రదాడి అనంతరం 9 ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఈ ఉగ్ర స్థావరాలను తొలగించేందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని పార్లమెంట్ లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వీడియోను సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మే 7న భారత్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని ఆపరేషన్ సింధూర్ గా భారత్ ప్రభుత్వం పిలిచింది. దీని ప్రతిగా పాకిస్తాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ద్వారా ప్రతిదాడి జరిగింది. అయితే భారత్ సైన్యం ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అనంతరం భారత వైమానిక దళాలు పాకిస్తాన్ ప్రధాన నగరాలపై లాహోర్, రావల్పిండి తదితర ప్రాంతాల్లోని ఉన్న మిలిటరీ ఇన్స్టాలేషన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేశాయి.